నిజంగా కూడా మీ సొంత డబ్బులతో ఈ మధ్య కాలంలో నేను చూసిన మీటింగ్లలో డబ్బులు ఆ గ్రూపులలో పెట్టినరు 10,000 చందా 20,000 చందా వేసుకొని కార్మికులు వచ్చినటువంటి గొప్ప సభ నా జీవితంలో చూసినంటే ఇదే సభ ఇది. మేము జాగా ఇవ్వటమే కాదు, మీ యొక్క సమస్యల్ని సీతక్క గారు మన జిల్లా మంత్రివర్యులు వారు కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వారే. కష్టం ఈ మధ్య కాలంలో వారి కష్టం గురించి కూడా చెప్పాలంటే చెమటతోటి నిజమైన నికారసైనటువంటి రూపాయి ఎవరి దగ్గర ఉన్నది అంటే అది కార్మికుల దగ్గర, వారి కష్టార్జితం. అది ఈ రోజులలో ఎటు చూసినా కల్మిషమే, ఏది చూసినా కల్మిషంగానే ఉన్నది. మరి మీ సమస్యల్ని ఈ అసెంబ్లీ సమావేశాల లోపట్నే తప్పకుండా మేము సీతక్క గారు కూడా ఇప్పుడు అంటున్నారు వీటి గురించి మనకు పుణ్యం దక్కుతుంది తప్ప మనకు తప్పకుండా చేసుకోవాలి దీన్ని అని చెప్పి ఆలోచనతోటి ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో వాటిని కూడా వాస్తవం చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాత్రి పగలు నిజంగా కూడా వారి యొక్క ఆలోచన విధానం అందరం, నేను కూడా అనుకోలేదు 100 స్పీడ్ తోటి ఉరుకుతున్నాడు అనుకున్నా, కానీ అది 1000 స్పీడ్ తోటి ఉరుకుతున్నాడు. అతని ఆలోచన వేరు, ఆలోచన విధానాలు వేరు. కానీ ప్రతిదీ రాజకీయ కోణంలో చూసి చేసి నెత్తి మీద అప్పుల కుంపటి పెట్టడం వలన కొన్ని ఇచ్చిన వాగ్దానాలు లేట్ అవ్వటం అనేది వాస్తవం. అందులో ఎక్కడ కూడా మేము అనటం కాదు, అది ఉన్నాయి. కానీ దయచేసి మేధావులందరికీ కూడా విజ్ఞప్తి, చేయని చెప్పేటప్పుడు చేసినవి కూడా 4 చెప్తే మేము కొద్దిగా సంతోషపడతాం. అది మేము బాధ. చేయని ఎట్లా వాటి వాస్తవాన్ని చేయలేదు, వాటి ప్రయత్నం చేయాలి, తప్పకుండా అడగాలి. మీతో పాటు మేము కూడా అన్నది ఇది. మరి రోడ్డు మీదకి పోతే పెన్షన్ అంటారు, స్కూటీ అంటారు, లేకపోతే తులం బంగారం అంటారు. మరి వీటన్నిటి గురించి ఆలోచన చేయాలి అన్నప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఇది ఇంతసేపు బయట చెప్పినవి చెప్తానని చెప్పి మా అందరికీ ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టిండ్రు, భోజనం పెట్టిండ్రు. ప్రిన్సిపల్ సెక్రటరీస్ని అందరినీ పిలిచి ఎంత అప్పయింది, ఎంత మిత్తిగడుతున్నాం, ఎంత ఆమ్దాన్ వస్తున్నది, ఎంత ఖర్చు అవుతున్నది అనే దాని మీద క్లుప్తంగా చెప్పడం వల్ల ఇంకా ఏ ఎమ్మెల్యే కూడా ఫండ్ గురించి ఇంకో దాని గురించి అడగకుండా దాని మీద లెక్కలు పెట్టి చూపించిండు రోజు పొద్దుటికెళ్ళి రాత్రి వరకు. అయినా మరి ఇచ్చినాం కదన్న వాగ్దానాలు, మరి ఏ విధంగా చెయ్యాలి కదంటే తప్పకుండా చేసి తీర్థం అని ఎటువంటి అనుమానం లేదు. 2 రోజులు వెనుకో ముందో కానీ తప్పకుండా గుర్తున్నాయి. వాటన్నిటిని కూడా నేను తప్పకుండా చేస్తానని చెప్పి ఇవాళ నిజంగా కూడా చెప్పాలంటే 3,500 ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి. ఎక్కడికి పోయినా ఓపెనింగ్ పిలిచి బువ్వ పెడతానికని పిలి ఏది కార్మికులు కానివ్వండి, పేద వర్గాలు కానివ్వండి. మళ్ళా మార్చి రేపు వచ్చిందంటే మళ్ళీ 3,500 ఇండ్లు. రేషన్ కార్డులు అనేటివి చూసినామా 10 ఏళ్ళల్లా, పెన్షన్లు చూసినామా. ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఒకటెనకొకటి వస్తూనే ఉన్నాయి. సన్న బియ్యం తింటామని అనుకున్నామా? అంటే వారి ఆలోచన విధానంలో దగ్గర నుంచి కోణంలో చూసిన వారికి అర్థమవుతుంది. కానీ లేకపోతే అన్ని పార్టీలను తిట్టినట్టే నిజంగా కూడా నేను గర్వంగా చెప్తా కాంగ్రెస్ పార్టీ గురించి ఇవాళ నేను అందులో ఉన్నందుకు. ఏదైనా చేసిందంటే గాంధీ కుటుంబంలో ఇవాళ బ్యాంకులు జాతీయం కాడికెళ్ళి మొదలు పెడితే, ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇండ్ల కాడికెళ్ళి మొదలు పెడితే, ఏ స్కీమ్ ఇచ్చినా కులం చూడది, మతం చూడది, ఏ వర్గం చూడది, పార్టీలు చూడది, ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అనేది చూస్తా తప్ప ఎక్కడ కూడా నా మనసులు పందికొక్కులు తిరిగి తినాలి, దోసుక తినండి, అధికారం వచ్చింది అని చెప్పి విచ్చలవిడిగా అంత ఇదిగా వదిలిపెట్టే సందర్భాలు లేవు. నేను ఒప్పుకుంటా ఈ రోజులలో రాజకీయాలు కల్మిషం అయిపోయినాయి. ఎక్కడ కూడా లేదు ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు. కానీ ఉన్నదాంట్లో మాత్రం నేను గర్వంగా చెప్పుకుంటా. పార్టీలో ఉన్నందుకో లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాదిగను అని కాదు. నేను 40 ఏళ్ళకెళ్ళి పార్టీలో ఉన్న చూసుకుంటూ వచ్చిన. ఈ రోజులలో ఒకరిని సంస్కరించుకోవటం లేదు. పార్టీ వ్యతిరేకులను చూస్తే ఒక గట్టు పంచాయతీ పాలు పంచాయతీ ఉన్నదాన్ని ఇదిగా చూసుకుంటూ పోవటమే తప్ప ఎలక్షన్లు అయిపోయినాక కూర్చొని మరి జిల్లా అభివృద్ధి గురించి అన్ని పార్టీలను కూర్చొని చర్చించుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరకా ప్రధానమంత్రి గారి దగ్గరకా వెళ్ళి మన జిల్లాకు ఉన్నటువంటి సమస్యలు, నిరుద్యోగ సమస్యలు ఎన్నో ఉన్నాయి,
అవన్నీ వదిలిపెట్టేసి పొద్దుగా లేస్తే విమర్శలు తప్ప వేరే ఆలోచన అభివృద్ధి మీద లేని రోజుని మేము గతంలో కూడా చూసిన ఒకటి ఉదాహరణ చెప్తా మీకు. ఇక్కడ ఐగ్రోచారి గారు అని కాంగ్రెస్ పార్టీ మంత్రి గారు ఉండి అందరికి తెలిసిన వారే. ఓంకార్ గారు అని చెప్పి కమ్యూనిస్ట్ ఎంసీపీఐ నర్సంపేట నుంచి ఉండే. ఆ రోజులలో వారి మీద ఫైరింగ్ అయినప్పుడు వారిని ఎంజిఎంకి తీసుకొచ్చినప్పుడు ఉసుకే పోస్తే రాలని ప్రజలున్నారు అక్కడ. కానీ ఐగ్రోచారి గారికి ఓంకార్ గారికి ఒక్క నిమిషం ఒక క్షణం కూడా పడదు. చంపుకోవటాలు ఆ రోజులలో, హత్యలు, ఒకరు వాళ్ళని చంపితే ఇద్దరు వీళ్ళని చంపుకునేటువంటి పచ్చి గడ్డిస్తే మండి సమయం అది. మేము ఐగ్రోచారి గారితో శిష్యులుగా ఉన్నప్పుడు బండ్లు ఎక్కండి, ఓంకార్ గారి మీద ఫైరింగ్ అయితే ఎంజిఎంకి వెళ్ళి చూసి వద్దాము అంటాడు. మాకు గుండెలలో రైలు పరిగెత్తున్నాయి, కార్ల వెనుక కూర్చోవాలంటే అంబాసిడర్లు ఆ రోజులలో. అయ్యగారు మరి బండి ఎక్కండి అన్నాడు. సప్పుడకి ఎక్కి కూర్చున్నాం. ఎంజిఎం పోయిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు ఒక్క క్షణం ఆలోచన చేయకుండా పక్కకు జరిగి 2 చేతులతో ఇట్లా పెట్టారండి. అంటే అది సంస్కరించుకోవటం. ఎంత కష్టాలున్నా ఏదున్నా ఒకరినొకరు సంస్కరించుకోవాలి, అభివృద్ధికి తోడ్పాటుపడాలి, ఇలాంటి సమస్యల మీద స్పందించుకుంటూ ముందుకు పోవాలి అనే ఆలోచనతో చెప్తున్నాయి ఇవన్నీ కూడా. మేము తప్పకుండా ఇక్కడ అటెండ్ అయినటువంటి సీతక్క గారు కానివ్వండి, మేము కానివ్వండి, తప్పకుండా ఈ యొక్క సమస్యల మీద రేపటికెళ్ళే అసెంబ్లీ ఉన్నది. మేము ఈ అసెంబ్లీ అయిపోయే వారం రోజుల లోపట మేము తప్పకుండా సామ్రాజ్యం అన్న గారికి మాటిస్తున్నాం. మేము మాట్లాడి ఈ యొక్క పరిష్కార మార్గం వెతికే ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. మరి సీతక్క గారు కూడా ఇంతకుముందు చెప్పిండ్రు, మరి జాగిచ్చినట్టుగా తమ్మి ఆయన తాదట కట్టి రాదు అన్నారు. నేను ఒక 20 లక్షల రూపాయలు దానికి ఎస్డిఎఫ్లో పెట్టి నా యొక్క ఎస్డిఎఫ్లోకి వెళ్ళి ఇస్తాక అని చెప్పిన సీతక్క గారు కానీ మీరు సామ్రాజ్యం గారికి తక్షణం అది కార్మికులు ఇక్కడికి వచ్చినప్పుడు పండుకోవటానికో దేనికో మొదటి ఫేస్ అయితే 20 లక్షలు ఇస్తా, అది వర్క్ ప్రారంభించండి, దాని తర్వాత ఎట్లా అట్లా వస్తాయని చెప్పి మనవి చేస్తూ